ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మరో తెలంగాణ ఉద్యమం చూస్తున్నాం. ఎందుకు మరి ఈ రకంగా జేఏసీ ఏర్పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? 42% రిజర్వేషన్ అడిగినందుకు ఇన్ని డ్రామాలు వేయవలసిన అవసరం ఉందా అని చెప్పి బీసీలంతా ఈ రోజు ఒక జాగ్గా ఏర్పడి పెద్దలు ఆర్ కృష్ణన్న గారు, మరి జాదుల శ్రీరన్న, మిగతా బీసీ కులాలంతా కలిపి మరి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం జరిగింది. మరి ఈ రోజు ఉప్పల్ డిపో దగ్గర అన్ని బీసీ సంఘాలు, ఉప్పల్ బీసీ జాకు, మిగతా మన రాజారాం యాదవ్, నేను గుజ్జా రమేష్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి, మేము మేకల రాములు, మరి నిర్దం భాస్కర్ గారు, మరి సత్యం, మరి మిగతా నాయకులు చూసినట్టయితే గడ్డం సాయి కిరణ్, చాలా పెద్ద అందరు నాయకులంతా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సహకారం చేస్తున్నారు. మరి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నా కూడా పోలీసు వాళ్ళు కానీ, మరి మిగతా ఏదైతే సంస్థలు ఉన్నాయో రోడ్డు రవాణా సంస్థ కానీ ఇంకా ముందుకు వెళ్ళడం లేదు, ఇంకా నిమ్మలు మీరెత్తినట్లే ఉన్నారు. ఖబర్దార్, మీరు కనుక మాకు సహకరించకపోతే ఇంకా ఫ్యూచర్ లో రేపు భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా మరి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి 18వ తారీఖు ఇవాళ అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోలు, అన్ని దుకాణాలు, స్కూళ్ళు, కాలేజీలు అన్ని దాదాపు అన్ని కూడా 33 జిల్లాల్లో మరి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి మేము ఇక్కడ ఉప్పల్లోని ఉప్పల్ డిపో ముందు మరి బస్సులను బయటికి పోకుండా చేస్తున్నాము. నా పేరు మేకల రాములు యాదవ్, నేను మరి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ని, స్టేట్ కన్వీనర్ని. మేము ఒకటే కొడతా ఉన్నాము, మేము ఏ పార్టీకో ఏ కులానికో మేము వ్యతిరేకం కాదు. మరి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సకల సంపదలు సృష్టించినటువంటి బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సోదరులకి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా రాజ్యాంగబద్ధంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సేఫ్ గార్డ్స్ వాళ్ళకి రక్షణలు కల్పించడం జరిగింది. ఈ రోజు జరుగుతున్నటువంటి బీసీల బంద్కు ఇవాళ సబ్బండ వర్గాలు వాళ్ళ మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం. అనేక సంవత్సరాల నుంచి మరి తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే పల్లె పల్లెకు, గ్రామ గ్రామానికి, గల్లీ గల్లీకి తీసుకుపోయి మనం సాధించుకున్నామో అదే విధంగా ఇవాళ బీసీ ఉద్యమాన్ని కూడా పల్లె పల్లెకు, మరి ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు, ప్రతి పట్టణానికి తీసుకెళ్లి
మరి ఇలా బీసీల యొక్క హక్కులను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మేము అగ్రవర్ణ పేదలకు వ్యతిరేకం కాదు, కానీ మా వాటా ఏందో మాకు ఇవ్వాలని చెప్పేసి ఇలా మనం డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. మరి ఇలా బీసీ జేఏసీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఇచ్చినటువంటి ఈ బంద్కు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి సంపూర్ణమైనటువంటి ఇలా మద్దతు వస్తున్నటువంటి సందర్భం. పార్టీలన్నీ మేం మద్దతు ఇస్తున్నాం అంటున్నారు, కానీ మరి అందరు మద్దతు ఇచ్చినాక మరి మన 42% రిజర్వేషన్ ఎందుకు మరి అమలైతే లేదనే విషయాన్ని మరి గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని ఈనాడు భారతదేశమే గుర్తించుకునే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై ఈనాడు పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు ఉప్పల్ బస్డిపో దగ్గర ఉన్నాం. అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీలు దీనికి సంపూర్ణంగా మద్దతు తెలిసినాయి కాబట్టి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఉద్యమం చేస్తాం. ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టులో ఏదైతున్నదో వ్యతిరేకం వచ్చిన తీర్పును సవరించుకోవాలని చెప్పేసి దేశ ప్రజలు కోరుతున్నారు. కాబట్టి ఇది మహత్తరమైన మరో ఒక తెలంగాణ పోరాటం కంటే 100 రెట్లు ఉధృతంగా చేయాలని బీసీ ప్రజలందరూ ఇంకా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నా. జై బీసీ. బీసీలకు జరగాల్సిన లాభం అంటే అగ్రకులాలకు సంబంధించిన పేదల కోసం చేసిన ఒక చిన్న సవరణ 103వ రాజ్యాంగ సవరణ. ఈ 103వ రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన 10% రిజర్వేషన్ సంబంధించిన రాజ్యాంగ సవరణ జరిగింది. మరి మోడీ గారికి చిత్తశుద్ధి ఉంది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిండు కాబట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకుండు, అది ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాడు. మరి బీసీల మీద ఆ మోడీ గారికి, ఈ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అన్ని పార్టీలు కూడా బంద్ ప్రకటించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు బంద్ ప్రకటించాయి. కానీ ఈ 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది ఎవరో మరి ప్రజలే నిర్ణయించుకోవాలి, బీసీ ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇవాళ తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి అయితే మరి అడ్డుకున్నది ఎవరు? మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇవాళ అందరూ ఇంటికొకరు బీసీ బిడ్డలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సెగ దాకేటట్టుగా మీరు బీసీ రుచి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.